దేశంలో ఏ మహిళ గర్భాశయ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని బీజేపీ జిల్లా నాయకులు ఏడిద కృష్ణ, 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ జగన్లు పేర్కొన్నారు. 6వ డివిజన్ రెచెర్లపేట యూపీహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలబాలికలకు హెచ్పివి టీకా వేసే కార్యక్రమాన్ని హెల్త్ ఇన్స్పెక్టర్ కూటమి నాయకులతో ప్రభుత్వ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం డాక్టర్ శిరీష ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాల బాలబాలికలకు హెచ్పివి టీకాను వేయించడం ప్రారంభం చేయించామన్నారు. ప్రతి ఒక్క తల్లి, తండ్రి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు సుమారు 12,000 రూపాయలు కలిగి ఉంటుందని అన్నారు. కూటమి నాయకులు బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిద కృష్ణ మాట్లాడుతూ, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అందులో 14 సంవత్సరాల బాలబాలికలకు హెచ్పివి టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి ఆరోగ్య భద్రత కోసం టీకాను వేయించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి స్టాఫ్ నర్స్ ఎం సత్యకుమారి, కె ఆశ ప్రియాంక, ఫార్మసీ భాస్కర్ రావు, ల్యాబ్ టెక్నీషియన్ డి నాగేంద్రబాబు, డిఈఓ ఆర్ సుజాత, కూటమి నాయకులు బీజేపీ కె హరిరామ్ ప్రసాద్, టీడీపీ 6వ వార్డ్ ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, జనసేన ఇన్ఛార్జ్ పచ్చిపాల శ్రీను, నురుకుర్తి మూర్తి, మట్టా లక్ష్మణ్, గుడివాడ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని మనందరికీ ఇచ్చారు. ఏదైతే 14 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లలు ఈ వ్యాక్సిన్ చేసుకునడం వల్ల వాళ్ళకి పూర్తి ఆరోగ్యంగా ఉండుటకు ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏ అనారోగ్యం కూడా దరి చేరకుండా ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడుతుంది. ఏదైతే రొమ్ము క్యాన్సర్ కానీ, మహిళలకు గర్భసంచి క్యాన్సర్ కానీ రాకుండా ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్స్ని వేసుకుని అవగాహన కల్పిస్తూ ఈ వ్యాక్సిన్స్ వేసిన వల్ల ప్రతి చిన్న మహిళకు కూడా ఆ పిల్లకి మనకు సర్టిఫికెట్ మేడం గారు, మన హెల్త్ ఆఫీసర్ గారు మేడం గారు ఇస్తారు. ఆ సర్టిఫికెట్ని తీసుకుని మీ దగ్గర పెట్టుకుని రేపు రాబోయే ఏదైనా సరే ఈ వ్యాక్సిన్ చేసుకుంటారు. చిన్న జ్వరమంటితో వస్తే మళ్ళీ దానికి చిన్న ట్యాబ్లెట్ కూడా ఇస్తారు. అది వేసుకుని ఒక రోజులోనే మీకు నయం అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్స్ వేసుకుని ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఈ 6వ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న 14 సంవత్సరాలు 15 సంవత్సరాల మహిళలు అవగాహన తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వీళ్ళందరూ దగ్గర నుండి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర తీసుకొచ్చి ఈ వ్యాక్సిన్ చేసుకుంటారని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. గర్భసంచిలోనే క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్లో వేసుకుంటే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం, మన నారా చంద్రబాబు గారు అయితేనేమి, మన కూటమి ప్రభుత్వం అయితేనేమి, మరి ఇంత చక్కని అవకాశాన్ని మరి 14 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకి ఈ అవకాశం ఇచ్చినటువంటిది ఈ చక్కని ప్రభుత్వం కాబట్టి ఇది అందుకే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్నారు. మీరు దయచేసి ఇక్కడ మన స్టాఫ్లు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, డాక్టర్ మేడం గారు ఉన్నారు. అయితే మీరు ఒక్కసారి వ్యాక్సిన్ లేకుంటే ఎన్నిసార్లు వేయాలనేది ఆ అవగాహన సదస్సు మాకు తెలియదు కాబట్టి ఈ ఒక్కసారి వేస్తున్నారు కాబట్టి అది ఎంతకాలం పనిచేస్తుంది ఏంటనేది ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు. అందుచేత నేను చాలా సంతోషంగా ఈ 6వ డివిజన్ ఇన్ఛార్జిగా చాలా సంతోషపడుతున్నాను. మన స్టేట్ వైడ్గా మనకి ఇక్కడ మన సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ దీన్ని అలో చేసి దీనికి బడ్జెట్ రిలీజ్ చేసి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి వాళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ పొందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. ఇది 90 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుందమ్మా. ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో 14 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఇంకా 15 సంవత్సరాలు రాని వాళ్ళు, అంటే 14th బర్త్డే సెలబ్రేట్ చేసుకుని 15th బర్త్డే ఇంకా రాని వాళ్ళందరూ కూడా మీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ అనేది ఎక్కడ వేస్తారంటే ఖచ్చితంగా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మాత్రమే వేస్తారు. బయట ఎక్కడ కూడా మీ సచివాలయాల్లో కానీ మీ ఏఎన్ఎంస్ ఎవరు కూడా మీ ఇంటి దగ్గరికి కానీ వచ్చి వేసేది కాదమ్మా. ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చి మీ ఆశాని, మీ ఏరియాలో ఉన్న ఏఎన్ఎంని సంప్రదిస్తే ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ వ్యాక్సిన్ వేస్తారు. వేసిన తర్వాత ఇది 1 డోస్ అమ్మా. ప్రస్తుతానికి గవర్నమెంట్ వాళ్ళు 1 డోస్ వేయమని చెప్పారు. తర్వాత ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము షేర్ చేస్తాము.